దశకాంత దశోన్మహుడు పూర్వలోకాధినేత ఈ అసురుల చక్రవర్తి లక్ష్మీపతి ఈ రావణాసురుడు ఏమి అందం, దేవలోకం నుండి భూలోకంలోకి ప్రత్యక్షమైన ఏంజల్లా ఉన్నావు, అందాగిరిలా ఉన్నావు. అది నీకు అనవసరం. ముక్కు మీద కోపంతో మిసమిసలాడుతున్న వాళ్ళు ఈ రంగంలో దిగిన తర్వాత ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ నా కౌగిల్లో కరిగిపోవాల్సిందే. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తారు. మర్యాద అక్కడే బయటికి పోరా. నీలాంటి నెంబర్ వన్ సరిగే కావాలి. నిన్ను దూరమౌని పండుగ ఒకసారి కొరికి రుచి చూడాల్సిందే. ఇలా వంటకు ఆడదాంతో ఏం మాట్లాడు, ముందు నేర్చుకో. ఇలాంటి రోజుల సోమ్యాలకు అలాగే కనిపిస్తారు. నీ పేరు? నా పేరు శాంతి. అయినా నీకు నా గురించి అనవసరం. నువ్వెవరు అది చెప్పు. నన్ను రణధీర్ అంటారు. నీలాంటి అమ్మాయిలందరూ నా గుప్పిట్లో పెట్టుకుంటాను. నీకే మర్యాద చెప్తున్నా. మా బావ రాకముందా ఇక్కడ నుంచి బయటికి పోరా. ఎవరో మీ బావ రమ్మను చూసుకుందాం. ఆయన వస్తే నువ్వు ఆయన ముందర కాదా కాదా బోనికి పోతావు. రణధీర్ పేరు చెప్తే ఈ సీమ మొత్తం గజగజలాడుతుంది. చూడు, మా బావ వచ్చాడు, నీ అంత చూస్తాడు. పోయి ప్రాణాలని కాపాడుకుంటావా లేదా ప్రాణాలు తీయించుకుంటావో నీకే వదిలేస్తున్నా. రమ్మని మీ బావని ఈ రణధీర్ సత్తా ఏంటో చూపిస్తా. రణధీర్, నా రాజా వచ్చాడు, నీ అంత చూస్తాడు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. ఇలాంటి అందమైన అమ్మాయిలందరినీ గంట కొడుతూ ఉంటాడు ఈ రణధీర్. నువ్వు చెప్పినా నీ మాట వింటూ మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు తమరు? కౌగిలించుకుందామని వచ్చాడు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడవో చెప్పు తెగుద్ది. మా అన్న నందకిషోర్ రణధీర్ని ఎదిరించి నిలబడే మనగాడు ఈ భూమి మీద ఎవడో పుట్టలేదు. బహుశా నీకు ఇక్కడ ప్రాణాలతో ఉండాలని లేదా? బయటికి పోతావా లేదా మా బావ వస్తే నీ అంతు చూస్తాడ్రా. ఈ సీమలో మేము చెప్పిందే వేదం. మమ్మల్ని ఎదిరించి నిలబడే మనగాడు ఈ భూమి మీద లేడు. మా బావ కట్టొస్తే నిన్ను నిలవడ చీట్ చేస్తాడ్రా. కాదు వచ్చింది, ఎందుకు అంతేరా అనుభవిద్దానికి వచ్చాను.